నెక్స్ట్, తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు. సింహం అని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి. పిల్లలు కుక్కలతో పోరాడే వాడిని కాదు. నిన్న ఒక నేషనల్ ఛానల్లో ఇది ఆప్కీ అదాలత్లో ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు, ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని ఒక కథనంగా వీళ్ళు ప్రచురించారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టనే లేదు. ఇంకా కవిత అరెస్టు పైన తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం 2 నెలల్లో తేలిపోతుంది. 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు. 400 రావాలంటే పాక్ ఎన్నికల్లో కూడా గెలవాలి. నిధులు ఇచ్చి బడేభాయ్ అనిపించుకోమన్నా మోదీతో సమావేశం, ప్రభుత్వాధినేతల భేటీ మాత్రమే. వ్యవస్థలతో పోరాడను సత్సంబంధాలే కోరత. మోదీ అదానీకి దేశాన్ని చౌకగా దోచిపెట్టాడు. ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడిగా పెట్టించా. పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ చెయ్యనివ్వా. అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రిని అయ్యేవాణ్ణి. సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి? పోరాడి సీఎంనయ్యా, ఎవరి దయతో కాదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు అవసరమా? మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది. మందిర్ పనిచేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు. రాహుల్, ఖర్గే, వేణుగోపాల్లలో ఒకరు ప్రధాని. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్. ఆప్కీ అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షమట. కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించలేదు. తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు. నేను పిల్లలు కుక్కలను కొట్టను, కొడితే పులినే కొడతా అని సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాన్ని, అందుకు కుర్చీయే అవసరం లేదని చెప్పారు. అలాగే కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్టు చేయలేదని, ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్ట్ చేశారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేది, కానీ కవిత అరెస్టు ఏమాత్రం ప్రభావం చూపదని, అంటే కేసీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే ఏమన్నా కొంత అటు ఇటు ఉంటే ఉండేదేమో, కానీ కవిత అరెస్ట్ మాత్రం అసలు చర్చ కూడా జరగదని ఆయన తేల్చి చెప్పారు. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఉంటారని వ్యాఖ్యానించారు. ఆప్కీ అదాలత్లో పాల్గొనేందుకు రేవంత్ ప్రత్యేకంగా గురువారం ఢిల్లీకి వచ్చి వెళ్లిపోయారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో ఇచ్చిన ఆయన జవాబులకు అడుగడుగునా చప్పట్ల వర్షం కురిసింది. ఈ ఇంటర్వ్యూను రేవంత్ రెడ్డి రోడ్స్ RRR పేరుతో ఇండియా టీవీ శనివారం రాత్రి ప్రసారం చేయబోతున్నదట. ఉత్తర భారతంలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మీడియాలో రేవంత్ రెడ్డి తొలిసారి తన బలమైన ముద్ర వేశారు. ఇట్లా మోదీ బూటకపు హామీలు అని దాని మీద మాట్లాడిండు. వ్యవస్థలతో నేను పోరాడను అని ఒక విషయం చెప్పారు. అదానీ జేబులో డబ్బులతో ఆయన దోపిడీ చేస్తూ ఉంటే ఆ దోపిడీ డబ్బులను నేను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టించా అని చెప్పిండు. అదానీతో రేవంత్ దిగిన ఫోటోను రజత్ శర్మ ప్రదర్శిస్తున్నప్పుడు మంచి ఫోటో అని రేవంత్ కితాబిచ్చారు. తానేమీ అదానిని రహస్యంగా కలుసుకోలేదని, బహిరంగంగా ప్రజల ముందు కలుసుకొని పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానని గుర్తు చేశారు. మీకు కూడా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు పెడితే ఆహ్వానిస్తాను, మీరు కూడా అని రజత్ శర్మ పైన చలోక్తి విసిరారు. తాను సీఎంగా ఉన్న తెలంగాణలో అదానిని దోపిడీ చేయనివ్వనని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు నేను భరోసాగా నిలుస్తాను, గ్యారంటీ ఇస్తాను, కానీ దోపిడీ మాత్రం చేయనివ్వను. పెట్టుబడికి లూటీకి తేడా ఉంది అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేజ్రీ అరెస్టు అక్రమమే, కేజ్రీ అరెస్టు అక్రమము, కవిత అరెస్టు మంచిది. అందుకే కదా బీజేపీ ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అటు కవితను అరెస్ట్ చేసి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి మొత్తానికి కాంగ్రెస్ ఈ విషయంలో మాట్లాడకుండా చేయాలని ఒక భారీ స్కెచ్ చేసింది. మనం ముందే ఒక వీడియో చేసిన గతంలో. ఇప్పుడు కేజ్రీవాల్ ఏమో వీళ్ళ ఇండియా కూటమిలో ఉన్నారు, ఆయన గురించి మాట్లాడలేరు. సరే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ ఒక లిక్కర్ స్కామ్ని మినహాయిస్తే మిగతా అన్ని అంశాల్లో కొంత ఏదో ఒక డెవలప్మెంట్ పాలసీని ఏదో చూపించగలిగింది ఢిల్లీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత. అసలు అది ఎంతవరకు పనిచేస్తుంది? మరి కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమైనప్పుడు, కేజ్రీవాల్ అరెస్ట్ సక్రమమైనప్పుడు, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు మరి కవిత అరెస్ట్ ఏమవుతుంది? సో ఇక్కడ కొంత డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇది బీజేపీ కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో అందుకే ఇటు కేసీఆర్ని కొట్టొచ్చు, ఇటు కొట్టొచ్చు, కేజ్రీవాల్ని కొట్టొచ్చు అన్న ప్లాన్లో భాగంగా, మాస్టర్ స్కెచ్లో భాగంగా కవిత పోయింది, కేజ్రీవాల్ పోయిండు. సో ఇంటర్వ్యూ ఇవాళ వస్తుందట.